దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 21. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా ఉదయకాలం నుంచి ఇప్పటివరకు కాచి కాపాడి మరొక నూతన దినమంతా మీ కృపలను తోడుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథం 4 నుండి 7 అధ్యాయములు. 4వ అధ్యాయం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను, నా బాధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటేయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసము త్రాగుదురు. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకరమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరాలము చేయము, అప్పుడు నీ మార్గములను స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. 5వ అధ్యాయము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచెలు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపుడు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీ ఉండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుట కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఊట దీవెన నొందును, నీ యవనకాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీ వేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గర్జించును.
దుష్టుని దోషములు వాణ్ణి నీ చిక్కులు పెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకే అట్టివాడు నాశనమును అగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. 6వ సామెతలు. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేటు వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయము. ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనినట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, అందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇక కొంచెము నిద్రించనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పడుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేలతో గుర్తులు చూపును. వాని హృదయం అతిమూర్ఖ స్వభావం గలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడి స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోడు. భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది. ప్రతీకారము చేయు కాలమందు అతివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానము నీవిచ్చినను వాడు ఒప్పకొనడు. ఏడవ సామెత. నా కుమారుడా, నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని ఎడలా, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదు. నీ వ్రేలకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చెమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొని వచ్చును. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనును. సిగ్గుమాలను ముఖము పెట్టుకుని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్ర పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపు తీరా తృప్తి పొందుము రమ్ము.
పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేతపట్టుకుని పోయెను. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకుని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే చిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గంలో తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడిచి త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంతమంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, రాజుల రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, అయ్యా నీకే వందనాలు 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 వందనాలు. గొప్ప దేవుడా, సృష్టికర్త, నీకే వందనాలు వందనాలు ప్రభువా. నాయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడవు నాయన, నీకు వందనాలు. అయ్యా ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు, యోర్దానును వెడగొట్టిన దేవుడవు ప్రభా. మారాణీలను మధురముగా మార్చిన దేవుడవు నాయన, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడవు ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా కొరకు భూమి మీదకి దిగి వచ్చి ప్రభా నాయన, అయ్యా రిక్తునిగా ప్రభా నాయన దిగి వచ్చిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నాయన మా కొరకు అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి నాయన 3వ దినం తిరిగి లేచారు. మా పాతాళ వేదలు మీరు అనుభవించారు, మీకు వందనాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున ప్రభా అయ్యా నీ రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేస్తున్న దేవుడవు, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్రమైన మీ రక్తాన్ని ఆశ్రయిస్తుండగా నాయన మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను అయ్యా దయతో క్షమించు ప్రభా. నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి అయ్యా. నీకు ఇష్టలుగా, నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నాయన మమ్మల్ని బలపరచండి నాయన. మాకు మీరు అనుగ్రహిస్తున్న తెలివిని బట్టి మీకు వందనాలు, జ్ఞానమును బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు పుట్టిస్తున్న భయభక్తులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు ఇస్తున్న ఆలోచనను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంకను మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. నీకు వందనాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి, వాక్యానుసారమైన జీవితాలు అయ్యా మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా నీకు వందనాలయ్యా. అయ్యా నీ వాక్యము ద్వారానే మేము జీవించుచున్నాం ప్రభా. నాయన నీకు వందనాలయ్యా. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా ప్రాణం యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా ఈ దినం నాయన ఆయుష్ కలిగి, ఆరోగ్యం కలిగి నాయన జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృప ప్రభా. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, క్షేమస్థితిని బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపాస్ని ఎదుకొచ్చున్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు. మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగునుగాక, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక అయ్యా. మా పనిపాట్లపై నీ కృప కలుగునుగాక, మా రాకపోకలపై మీ కృప కలుగునుగాక నాయన. అయ్యా నాయన మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక, మా జీవిత భాగస్వాములపై నీ కృప కలుగునుగాక, మా తల్లిదండ్రులపై, తోబుట్టులపై నాయన అయ్యా అందరిపై నీ కృప కలుగునుగాక. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకూడదు ప్రభా. అందరూ అంతటా రక్షణ పొందాలి ప్రభా. సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని ఇచ్చేయించున్నానన్నావు ప్రభా. నాయన నీ చిత్తం భూమి మీద జరగాలయ్యా. నీ రాజ్యం భూమి మీద స్థాపించబడాలి ప్రభా. నీకు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడా, దైవజనుల కొరకు, సేవకులు, సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా వారందరినీ మీరు బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి. నీ చిత్తానుసారంగా వాళ్ళని నడిపించిన వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. నీ బలమైన అభిషేకం వారిపై కుమ్మరించండి. నీ పత్రికలుగా అయ్యా వారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని
వేడుకొంచున్నాం నాయన. అయ్యా తండ్రి నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. రాజ్యానికి వందనాలయ్యా. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడును గాక. ఓ నిశ్చయంగా అయ్యా భారతదేశంలోని రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము భారతదేశంలో జరుగును గాక. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నజరేయుడు అని యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చునుగాక. కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు రక్తం ఏరులై పారునుగాక తండ్రి నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమై పోవునుగాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎవరి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన ఆయన ఈ దేశంలో అయ్యా జరుగునట్లు నీ కృపను అనుగ్రహించండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. దేశంలో క్షేమం, అభివృద్ధి అయ్యా దయచేయండి. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ నజరేయుడని యేసు నామంలో లయపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. అయ్యా ఏలుబడి చేసిన పాపాన్ని ఏలుబడి చేసిన ప్రతి దుష్టుడి కాడి నజరేయుడని యేసు నామంలో విరిగిపోవునుగాకని ప్రార్థిస్తూ ప్రభు అయ్యి కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి ఎందును నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారం మాకు నేడు దయచేయమని అపరాధం చేసిన మనం మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.